ఏదో ఒకటి వాగాలిగా అని చెప్పేసి వాగారో మరి ఆ కుల భావం, ఆ కుల జాడత్వం, కులాన్ని మొయ్యాలనే తపన, ప్రేమ నరనరాల్లో ఎక్కేసినట్లుంది. ఎలక్షన్లకు ముందు వరకు ఆయన మాటలు వింటే, ఆయన అరుపులు, కేకలు, రంకెలు వింటే ఒక రకంగా అనిపించేది. మధ్య చిచ్చు పెట్టదు. అంబేద్కర్ చెప్పినట్టుగా కుల నిర్మూలన మేము చేయగలమో లేదో తెలియదు, కానీ మత పిచ్చి, కుల పిచ్చి ఎవరికైనా ఉందిరా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే మనం ఎవ్వరిని చూపించక్కర్లా. ఈ కులాల గజ్జి పవన్ కళ్యాణ్ కన్నా ఇంకెవరికైనా ఉందా? హాయ్, వెల్కమ్ టు వీకే టాక్స్. మన సనాతనుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఈ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒకటి వాగాలిగా అని చెప్పేసి వాగారో మరి ఆ కుల భావం, ఆ కుల జాడత్వం, కులాన్ని మొయ్యాలనే తపన, ప్రేమ నరనరాల్లో ఎక్కేసినట్లుంది. అది ముందు నుంచే ఉంది. ఎలక్షన్లకు ముందు వరకు ఆయన మాటలు వింటే, ఆయన అరుపులు, కేకలు, రంకెలు వింటే ఒక రకంగా అనిపించేది. అంబేద్కర్ గారి గురించి చెప్పారు, చెగువేర్ గురించి చెప్పారు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ చెప్పేవాడు. ఇలాంటి గొప్ప గొప్ప అసలు కులాలకి, మతాలకి అతీతంగా పోరాడినటువంటి వ్యక్తుల గురించి మనోడు అసలు పొంకాలు స్టేజీల మీద గజ్జికొక్కరిసినట్టు చేసి ఈ రోజున మత పిచ్చి, కుల పిచ్చి ఎవరికైనా ఉందిరా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే మనం ఎవ్వరిని చూపించక్కర్లా, బాబాయ్ని చూపిస్తే చాలు. బాబాయ్కి అంత కుల పిచ్చి ఉంది. చాలా క్లియర్గా చూద్దాం. అవి కూడా అంటే ఎలక్షన్లకు ముందు నుంచి అంటే మనం ఏమి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గురించే కాదండో, అంతకుముందు కూడా ఆ 2 నాలుకల పాము ఉంటుంది చూసారా, ఆ టైప్ అనమాట మన బాబాయ్. ఆ బాబాయ్ మాటలేంటో ఊరిని అలా చూద్దాం. చూడండి, బాబాయ్ గారు గతంలో అసలు కులాలంటే ఇక్కడ పడదు అన్నట్టు మాట్లాడుతున్నారు. వినండి ఒకసారి. మేము చేయగలమో లేదో తెలియదు, కానీ కనీసం కులాల మధ్య ఐక్యత అయితే మేము సాధించగలం. జనసేన పార్టీ ఈ రోజున ప్రతి జిల్లాల నుంచి బస్సులు వస్తున్నప్పుడు ఒక్కొక్క జిల్లా నుంచి ముగ్గురు నాయకులుగా చాలా మంది తీసుకున్నాం. సర్దార్ గౌతల చిన్న గారి పేరు ఎందుకు ఒక పథకానికి కూడా బలంగా నోచుకోలేదు. అలాగే ఆంధ్రుల్లో అభిమానించే కార్మిక వర్గానికి అండగా నిలబడిన సర్దార్ గౌతల చిన్న గారి పేరు ఎందుకు ఒక పథకానికి కూడా బలంగా నోచుకోలేదు. అన్ని పేర్లు చంద్రన్న గారి పేరు పెట్టుకోకపోతే ఇంతమంది మహానుభావులు ఉన్నారు, ఆ పేర్లు పెట్టచ్చు కదా. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు? గతంలో 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు పెట్టే పథకాలన్నిటికీ చంద్రబాబు గారి పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు, లేకపోతే ఇంకొకరి పేరు ఎందుకు పెడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో గర్వించదగ్గ గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. గౌతల అచ్చన్న, దామోదర్ సంజీవయ్య, పెంగళ వెంకయ్య గారు, డొక్కా సీతమ్మ గారు అని ఈ రకరకాల పేర్లని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడైనా నేను మొత్తం వీడియో అంతా చూపించట్లా, ఎందుకంటే ఆ దరిద్రం మనం వినలేము, మనకు అంత అవసరం లేదనమాట. ఎందుకంటే మనకు పిచ్చెక్కిద్ది, బాబాయ్కి పిచ్చి కాదు, మనకు పిచ్చెక్కిద్ది. మరి ఇప్పుడు ఇదే కూటమితో, అదే చంద్రబాబుతో కలిసే సంసారం చేస్తున్నాడుగా బాబాయ్. మరి బాబాయ్ అడగొచ్చు కదా, ఈ పథకాలు మంచిగా ఆ పేర్లు పెట్టండి, వీళ్ళ పేర్లు పెట్టండి అని చెప్పి అనొచ్చుగా. ఏదో మధ్యాహ్న పథకం కింద పిల్లలకి డొక్కా సీతమ్మ గారి భోజనం అని చెప్పేసి ఓ పథకాన్ని అయితే పెట్టారు. సరే, ఈ పథకాల సంగతి, పథకాల పేర్లు పక్కన పెడదాం. కులాలని కలపాలి, కులాలు ఉండకూడదు, అసలు కులాలు అవసరం లేదు ఈ దేశంలో, కులాల వల్ల ఇదైపోతుందని చెప్పి మన సమాజంలో ఐక్యత లేకపోవడం, కులాలు సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం, పిరికితనాన్ని మంచితనం అనుకోవటం, చేతగానితనానికి సహనం అని పెట్టుకోవడం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి. When anyone says from Kashmir to ఏమంటున్నాడు బాబాయ్? చేతగంతనంగా ఉండటం అంట, కులాల మీద మాట్లాడినా, కులాల గ్రూపులు పెట్టినా కానీ భారతదేశ సంస్కృతంలో భాగం అయిపోయినాయి అంట. ఇది గతంలో మాట్లాడిన వాగుడేలేండి, ఇప్పుడు ఏం సంబంధం లేదు. కానీ ఎందుకు చూపిస్తానంటే బాబాయ్ అంటే ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడితే, మొన్న ఏదో పొట్ట గురించి మాట్లాడితే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేశారని చెప్పేసి అదే కేసులు పెట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. బాబాయ్ని కానీ చంద్రబాబు గారు కానీ వీళ్ళని ఏమన్నా అంటే, వీళ్ళు చేసే పెంట రాజకీయాల గురించి ఏమైనా మాట్లాడితే ఫస్ట్ ఏంటంటే 111 BNS సెక్షన్ యాక్ట్ ఒకటి వేసేస్తున్నారు, కేసులు పెడుతున్నారు.
పెడితే పెట్టండి. చంద్రబాబు గారిని బొక్కలు ఎత్తే 52 రోజులు సీఎం అవ్వలా పటేల్ మరి. అదే రకంగా జనాలందరూ కూడా ఏదో ఒక రకంగా ఎమ్మెల్యేలో, ఎంపీలో, ఎమ్మెల్సీలో, కనీసం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులుగా కూడా ఎవరో ఒకరు అవుతారు. సరే, టాపిక్ ఎటో పోతుంది. ఇది ఇలా ఉంటే నిజంగా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుంటే అన్ని కులాలకి, అన్ని వర్గాల వారికి సమాన ప్రాతిపదికన ఇవ్వాలి. అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలంట రాజ్యాంగాన్ని కనుక ఫాలో అయితే. బాబాయ్ ఫాలో అవ్వడు కదా. రాజ్యాంగాన్ని ఫాలో అయ్యేవాడైతే అసలు అసెంబ్లీలోకి కాషాయం గొడ్డలేసుకొని ఏదో పూజారిలాగా మొన్న జరిగిన మహాకుంభమేళలో అక్కడే కూర్చుని ఉంటే బాగుండేదేమో. అంటే గతంలో ఎమ్మెల్యేగా అవ్వకముందు మాటలన్నమాట ఇవన్నీ, ఇప్పుడు కాదు. ఎమ్మెల్యే అయిన తర్వాత అచ్చంగా బాబాయ్ ఎర్రగొడ్డలో, పసుపు గుడ్డల్లోనే కనపడుతున్నాడు మడిగట్టుకొని. ఈ కులాల గజ్జి పవన్ కళ్యాణ్ కన్నా ఇంకెవరికైనా ఉందా? ఎవడైనా మాట్లాడుతున్నాడు అసలు? ఈ 175 మంది ఎమ్మెల్యేలు, ఆ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవడైనా మాట్లాడుతున్నాడు కులాలు, మతాల గురించి? డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటాడు. 15 సంవత్సరాలు, ఇంకో 15 సంవత్సరాలు మేము కలిసి సంసారం చేయాలంటాడు. అలాంటి వాడు, అలాంటి గొప్ప నాయకుడు అసలు పెద్ద చేసింది 21 స్థానాల్లో పోటీ, 175కి 100% స్ట్రైక్ రేట్తో గెలిచావు. నువ్వు పోటీ చేసిందే 121 స్థానాలు. 100% ఎట్లా అవుతుంది? నువ్వు మళ్ళీ తెల్లారు లెగిస్తే కాసేపు అంబేద్కర్, అసలు అంబేద్కర్ గురించి మాట్లాడతలే. ఈ స్వాతంత్రానికి ముందు మనోడు చెప్పిన మాటలన్నీ కూడా, నాయకుల పేర్లన్నీ కూడా అసలు ఇప్పుడు వాడట్లా. ఇప్పుడు ఎంతసేపు మతం, సనాతనం, కులం ఉండకూడదు అంటాడు, కానీ మతం ఉండాలంటాడు. అసలు భారతదేశంలో మతం లేకపోతే కులాలు వచ్చాయి? ఈ కులాల మధ్య విభేదాలు ఎందుకుంటాయి? ఈ అంటరానితనాలు ఎందుకుంటాయి? ఈ మతంలోనే కదా ఫస్ట్ ఈ కులాలుగా విభజించి వీడి దేవుడిని కలవకూడదు, వీడి దేవుడిని చూడకూడదు, దేవుడి గురించి మాట్లాడకూడదు, దేవుడి గురించి చదవకూడదు, చదివితే శేషం పోయాలి, నాలుగు కోయాలి, కాళ్ళు ఎరగొట్టాలి, కొరడా దెబ్బలు కొట్టాలని చెప్పేసి ఆ మతంలోనే కదా ఉంది. నీకంటే పెద్ద కులపిచ్చిగాడు ఉంటాడా బాబాయ్, పవన్ కళ్యాణ్ బాబాయ్? రాష్ట్రాన్ని నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావు, జరగవయ్యి. దేవుడు నీకన్నా నాకన్నా మనిషి కంటే బలవంతుడు కదా. ఆ బలవంతుడు నీ సహాయం ఎందుకు కోరుతున్నాడు? నువ్వెందుకు ఏడవటం? అంటే పరమతస్థులను చూస్తే అన్నం తినవు, నిద్ర పట్టదు, ఏడుపు, కానీ భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి అంటావు. మరి భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది. ఏ మతాన్నైనా ఈ దేశ పౌరుడు దాన్ని పాటించవచ్చు, ఏ దేవుడినైనా కొలవచ్చు. కానీ మరి నువ్వేం చెప్తున్నావు? మొన్నటిదాకా మతం అయిపోయింది, ఇప్పుడు కులాన్ని పట్టుకున్నావు. ముందు నీకు కొన్ని పదవులు ఉన్నాయి, నువ్వు ఒక మంత్రివి. ఆ మంత్రి హోదాని, ఆ మంత్రి ఏం చేయగలడు? ఈ కులాలను తీసేయాలా, మతాలను తీసేయాలా, మంచి చదువు చెప్పించాలా, యువతకి ఉద్యోగాలు రావాలి, ఈ ప్రాంతీయ భేదాలు, ఈ కుల భేదాలు ఉండకూడదు అని చెప్పి ఇలాంటివి ఏమైనా ఏడిచేస్తే బాబాయ్ నువ్వు 15 సంవత్సరాలు ఉంటావో 150 సంవత్సరాలు ఉంటావో సంసారం చేయటానికి అప్పుడే చూడొచ్చు. నువ్వు ఎత్తుకోవటమే. మన ఈ దేశంలో అత్యధిక జనాభా అల్పులే, అగ్రకులాలలో కాదు, మీరు కాదు, అల్పులే ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఎట్లాగో వాళ్ళని కలుపుకోరు, మీరు ఎలాగో వాళ్ళ పక్కన కూర్చొని తినరు, మీరు ఎలాగో వాళ్ళ ఇంట్లోకి రానీరు. ఎంత బిల్డప్ అంటే మన బాబాయి ఇది మొన్న విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ కింద మ్యూజికల్ నైట్ అది జరిగితే 50 లక్షల రూపాయలు తలసేమియా పిల్లలకి బహుమతి ఇచ్చాడని చెప్పేసి కాషాయం వేసుకొని లబ్బర్ చెప్పులు వేసుకొని 50 లక్షల రూపాయలు చదివించాడు. ఎంత గొప్ప మనసయ్యా అని చెప్పి బొక్కలో ఎలివేషన్లు ఇచ్చారు బాబాయ్కి. కాషాయం వేసాడు, మాల ఏమైనా వేసాడా? శివమాల అదేమన్నా, ఇంకోటి ఏదైనా మాల, అది ఆ బట్టలు వేసుకున్నాడు. కాషాయం కూడా కాదు, అదో రకమైన బట్టలు. మళ్ళీ లబ్బర్ చెప్పులు ఎందుకు వేసుకున్నాడు? లబ్బర్ చెప్పులు వేసుకుంటే 5,000 రూపాయలు చెప్పులు వేసుకుంటే 10,000 రూపాయలు చెప్పేగా. చెప్పు ఖరీదే మారుతుంది. చేతికేమి బుడగలేని తొడుక్కుని రాలేదు, కాళ్ళకి బుడగలేని తొడుక్కుని రాలా బాబాయ్, లేకపోతే ఉత్తకాలతో రాలా. చెప్పు అంటే 100 రూపాయలు పెట్టినా చెప్పే అంటారు దాన్ని, 1,00,000 రూపాయలు పెట్టుకున్నా చెప్పే. 100 రూపాయలు చెప్పు వేసుకుని ఇప్పుడు రమ్మన్నాడు. ఏమన్నా ఆ రకమైన బట్టలు వేసుకుంటే లబ్బర్ చెప్పులు వేసుకొని తిరగమన్నారు ఏంటి? ఏదైనా స్వామీజీ పూజారులు ఏమన్నా ఎవడైనా చెప్పులు లేకుండా తిరిగంటాడు, ఏదైనా దీక్ష చేస్తే తిరుగుతారు. లబ్బర్ చెప్పులు వేసుకుంటే పేరకంజ పెద్ద అది షూ వేసుకుంటే ఏంది? ఈ అదో బిల్డప్లు వేయొద్దు బాబాయ్. నువ్వు సినిమాలో హీరోగా ఉండి అదే డైలాగులు, అదే ఫీలింగ్తో అసెంబ్లీలో మాటలు చెప్పి డైలాగులు చెప్తే రెండోసారి ఎలక్షన్లకి బాబాయ్ దిక్కు ఉండదు బాబాయ్ మనకి. మళ్ళీ ఒకటే గతంలో చూసా ఆ ఒకటే వచ్చింది ఈసారి కూడా. ముందు నువ్వు ఎలక్షన్లకు ముందు చెప్పావు కదా మాటలు, ఆ మాటలు ఒకసారి గుర్తు చేసుకో. సాయంత్రం పూట పడుకునేటప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్ బిఫోర్ ఎలక్షన్ స్పీచ్ అని కొట్టుకో, యూట్యూబ్లో వస్తాయి. నువ్వు ఎప్పుడు మాట్లాడినా అనుకుంటావేమో, గుర్తు చేసుకొని
అసెంబ్లీలోకి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలాగ మాట్లాడాలి, ఏం చేయాలి అనేది మాట్లాడు. పథకాల పేర్లకి ఇప్పుడు చంద్రబాబు గారితోనే సంసారం. ఇప్పుడు అడుగు, మరి ఇప్పుడు పెట్టించు. ఆడిడి మీద పడి ఆడవటం కదా, ఇప్పుడు పెట్టించు. ఇప్పుడు మనకు అధికారం ఉంది కూటమిలో. అవి అడిగి చేపించు బాబాయ్. రెచ్చగొట్టొద్దు. రెచ్చగొడితే రెచ్చిపోతే మళ్ళీ మీకు ఇబ్బంది, జనాలు రెచ్చిపోకూడదు. ఆ పరిస్థితి మీరు చాలా తొందరగా తెచ్చుకునేలాగా ఉన్నారు. బాయ్.